నా పచ్చమున నిలుచువాడవే, నా పచ్చమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 నీకేనయ్యా స్తుతులు నీకేనయ్యా. దేవుని నామానికి మీ గారు ఎవరయ్య గారు ఒక ట్రస్ట్ని రీతిగా ప్రారంభిస్తుండగా దాంట్లో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మన జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ దేవుని కృపను బట్టి అయింది కనుక ఒక 2 వచనాలు దానికి సంబంధించి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా గొప్ప పరలోకపు తండ్రి, చదవబడిన లేఖనములను నాయన మేము ఆధారము చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ బిడ్డలకు నాయన గత 30 సంవత్సరాలకు మునుపు నుంచి నా ప్రభువా ఈ ప్రాంతముల్లో నాయన ఎంతో కష్టపడి ప్రయాసపడి సువార్త ప్రకటన జరిగించి సత్యమును గురించి ప్రకటించి నాయన ప్రయాసపడిన ప్రతి దైవజనులను బట్టి మీకు వందనాలు స్తుతులు నాయన. నాయన మీ మాటలు విన్న ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ఇక్కడ నీ దాసుడు నాయన మరి ఎర్రయ్య గారిని నాయన అన్న నా ప్రభువా మరి మీరు నిలవబెట్టుకొని నాయన ఈ స్థలములో ప్రతిష్ఠించుకొని నాయన ఒక ప్రార్థనా మందిరమును నాయన ప్రారంభించబడి ఎన్నో సంవత్సరాలుగా ప్రయాసపడుతూ అనేక బ్రాంచులు ఓపెన్ చేస్తూ నాయన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నాయన ప్రయాసపడుతూ నా ప్రభా ఈ రోజున ఇదిగో నాయన తన యొక్క మనవడిని తన కుటుంబాన్ని మైనా మీరు ఇచ్చినటువంటి నాయన ఆ యొక్క ప్రతిష్ఠ కార్యం అంతటినీ నా ప్రభా మీ నామమును మహిమపరచడానికి ఘనపరచడానికి జరిగిస్తున్న ఈ యొక్క మంచి కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును నాయన మాట చేత కాకుండా క్రియ చేత మేము జరిగించినప్పుడు ఆ క్రియ నాయన మీ నామానికి మహిమ తీసుకొచ్చే విధంగా జరిగించినప్పుడు మీకు మహిమ వస్తుంది నాయన. ఇదిగో ఈ మాటలు వింటున్న బిడ్డల్లోనూ ఈ ప్రాంతమును నాయన తండ్రి మీరు ఎప్పుడో ప్రతిష్ఠ చేసుకున్నారు. మరొక్కసారి మా చేత నాయన ఇంతమంది దైవజనులని నాయన ఇక్కడికి తీసుకొచ్చి నా ప్రభు అందరి హస్త బలము చేత ప్రార్థన బలము చేత నా ప్రభు నాయన మీరు మాకు తోడై ఉండి నాయన ఈ కార్యమును జరిగించి మీరు మహిమ పొందే రీతిగా కృప చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నాయన ఈ యొక్క ప్రతిష్ఠ కార్యమును జరిగిస్తూ ఉండగా మీరే మహిమ పొందమని జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సేవ చేస్తున్న లోకా గారు రిబ్బన్ కట్ చేసి దీన్ని ఓపెన్ చిన్న ప్రార్థన చేస్తాం. కృప కలిగిన యేసయ్యా, దయామయుడా, కరుణామయుడా, స్తుతి స్తోత్రాలు. మరి జీసస్ క్రైస్ట్ ప్రార్థనా మందిరముల స్వామి 2010లో ప్రారంభించి 16 సంవత్సరాలుగా నా తండ్రి నీ దాసులు జరుగుతూ ఈ ప్రార్థనా మందిరంలో పునఃప్రతిష్ఠ ప్రార్థన ప్రారంభిస్తున్నప్పుడు మీ కృప ఆశీస్సులతో నింపండి, దీవించి ఆశీర్వదించుకోండి. ఇక మీదట ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి బలపరచమని యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో ప్రతిష్ఠిస్తున్నాను. ఫోటో పెట్టండి, పెట్టేసిన ఫోటో
అమ్మగారు తీసుకుంటే